Shalom everyone. I am Priya, a student of the Holy Torah at ACTC Seminary. ఈ వారం తోరా గ్రంథంలో 45వ పర్ష వాయత్ కనాన్. వాయత్ కనాన్ అనగా మరియు నేను వేడుకొన్నాను అని అర్థం. ఇది సెఫర్ తోరా నందు 45వ పర్ష. సెఫర్ దెవారిం లేదా ద్వితీయోపదేశ కాండమునందు ఇది 2వ పర్ష. ఈ పర్ష యొక్క 7వ అలియా వాక్య భాగములు. దెవారిం లేదా ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయం 1వ వచనం నుండి 11వ వచనం వరకు. ఈ 7వ అలియాలో మోషే ఇశ్రాయేలీలకు వాగ్దాన భూమిలోకి ప్రవేశించినప్పుడు ఎలోహిం 7 జాతులను హిత్తీయులు, గిర్గాషీయులు, అమోరీయులు, కనానీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యోబుసీలను వారి ముందు నుండి తొలగిస్తానని చెప్తారు. అతను ఈ జాతులతో ఒడంబడికలు చేయకూడదని, వారి విగ్రహాలను ధ్వంసం చేయాలని మరియు వారితో వివాహ సంబంధాలు కుదర్చకూడదని ఆదేశిస్తారు. ఎందుకంటే ఇది ఇశ్రాయేలీలను ఎలోహిం నుండి దూరం చేస్తుంది. మోషే ఇశ్రాయేలీలు ఎలోహింకు ప్రత్యేకమైన పవిత్ర జాతిగా ఎన్నికైన వారని, వారి సంఖ్య కారణంగా కాదు కానీ ఎలోహిం వారి పట్ల చూపిన ప్రేమ మరియు అబ్రహాం, ఇజ్జాక్, యాకోబులతో చేసిన వాగ్దానం వల్ల అని గుర్తు చేస్తారు. ఎలోహిం యొక్క ఆజ్ఞలకు విధేయత చూపిన ఎడల ఆశీర్వాదాలు లభిస్తాయని, ఆయన విశ్వసనీయమైన ఎలోహిం అని నొక్కి చెప్తారు. ఈ భాగం ఇశ్రాయేలీల ఆత్మ సంబంధమైన ఎన్నిక, ఎలోహిం యొక్క విశ్వాస్యత మరియు ఆయన ఆజ్ఞలకు విధేయత యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్తుంది. ప్రియమైన స్నేహితులారా, మరిన్ని తోరా పాఠాల కోసం మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. షలోమ్ లెహిత్రోత్.